వాళ్ళు ఒక స్వీట్ చేస్తా మీకు కార్న్‌ఫ్లవర్‌తో. కార్న్‌ఫ్లవర్‌తో స్వీట్ చేస్తా ఇప్పుడు. ఓన్లీ కొబ్బరి పాలు, చక్కెర, కార్న్‌ఫ్లవర్‌తో హల్వా చేస్తా. ఇగో ఇవి. ఇలా చూశాను కదా! కావాలంటే ఇట్లా చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఏమీ లేదు. చూడండి. నేను చేత్తో కూడా కలిపా. ఏమీ లేదు. ఇలా తిప్పుతూనే ఉండాలి కరిగే వరకు. ఇప్పుడు కాసేపు పెట్టాను కానీ హైలో, సిమ్‌లో పెడదాం. ఇది చూసారమ్మా తిప్పుతూనే ఉండాలి. సిమ్‌లో పెట్టి కార్న్‌ఫ్లవర్ కదమ్మా గడ్డలు కట్టేస్తుంది. ఈ మధ్య మధ్యలో చక్కగా తింటుంటే ఇలా పడతాయి. బాగుంటుంది. ఇదిగో చూడండి సిమ్లోనే పెట్టాను, అది సిమ్లోనే ఉంది. ఇదిగో చూడండి నెయ్యి బయటకు వస్తుందమ్మా. చాలా పోసాను అందుకని బయటకు వచ్చేస్తుంది. సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మ, చదవాల్సిన 2-3 పైనే ఉన్నట్టున్నాయి. ఆ రోజు పిల్లలకి పప్పుచారు ఉప్పు చేప చేశాను కదా, దానికి రాశారమ్మా, కామెంట్స్ వచ్చినాయి. అవి చదువుతానమ్మా. శైలజారెడ్డి అంటమ్మా. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? మొన్న ఒక వీడియోలో వంట చేస్తూ కామెంట్స్ చదువుతాను అన్నారు కదా అమ్మ, దానివల్ల వంట మధ్యలో మీరు చెప్పే మంచి విషయాలు సలహాలు అన్నీ మిస్ అవుతాము అనుకుంటున్నానమ్మా. మీరు చెప్పే మంచి విషయాల వల్లే మేము చాలా నేర్చుకుంటున్నాము. అలాగని కామెంట్స్ చదవకుండా ఉన్నా కూడా మాకు మనసుకు తృప్తిగా ఉండదు. మా కామెంట్స్ చదివితే మాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. లేకపోతే కామెంట్స్కి ప్రత్యేకించి ఒక వీడియో అన్నా చేయండి అమ్మా. ఇది మరి కొత్త ఐడియానే నాకు కూడా. కామెంట్స్కి ప్రత్యేకించి ఒక వీడియో అది కూడా చేసేయచ్చు. 2-3 వీడియోలు కామెంట్ చదవచ్చు అనుకుంటే నేను దాని గురించి కూడా ఆలోచిస్తాలేమో. ఓన్లీ కామెంటు ఏదైనా చదివే ఏదైనా వండుకున్నట్టు తిన్నట్టు. ఓకేనా? అయితే అది కూడా చూస్తాను. అవును, మీరందరికీ కామెంట్స్ వల్లే మీరు కామెంట్స్ నాకు ఎలా చేస్తున్నాను ఏంటనేది మీ కామెంట్స్ నాకు ముఖ్యం. నేను చదివితే దాని సమాధానాలు మీకు చెప్పటం మీ అందరికీ సంతోషం. అది కూడా ఉంది. అందుకే నేను కామెంట్స్ ఎక్కువైపోతుంది మేడం అని చెప్పినా కూడా ఎంత లొడలొడ స్పీడ్గా చదివినా మీకు అర్థం కాదు టైం కోసమని. ఇప్పుడు నువ్వు చెప్పిన ఐడియా గురించి ఆలోచిస్తానమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శ్రీ సింధు అనుకుంటామ్మా. అమ్మ, మిమ్మల్ని చూస్తే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. ఫస్ట్లో మీ ఛానల్లో మిమ్మల్ని చూసినప్పుడు భయం వేసింది, కానీ నీ ప్రేమ నీ మంచితనం చూశాక చాలా బాగా అనిపిస్తుంది. మీరు బోళా గుణం మనిషి. అవును, నన్ను చూస్తే నిజంగా నా మాట ధోరణో ఏమో నాకు తెలీదు, నన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ మరి ఆ స్పీడ్ అలవాటైపోయింది. ఎందుకంటే దీనికి కూడా ఉంటే అయ్యో పాతకాలం రోజులు కదా, అయ్యో లాస్ట్కు పుట్టేశానేమో. ఇక ఆడపిల్ల పుట్టిందని మా అమ్మ నాకు తెగ వసపోసిందో ఏమో, మరి వసేది ఎక్కువ పోసినట్టుంది. అలా అనమాట. ఆ కారణంగా రేపొద్దున ఏదో ఈ దేశాన్ని ఏలేస్తారనుకుందో ఏంటో తెగ పోసేసి మాట ధోరణి బాగా వచ్చినట్టు అలా చేసింది. అందుకని మాట్లాడతాను బాగా. మాట్లాడబట్టే మీకు అట్లా వేసినా కూడా ఈ మాటలు నచ్చడానికి కూడా కారణం కూడా అదే. నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టే చాలామందికి మాటలు నచ్చినాయి. అలాగే మా పిల్లలకు కూడా నేను పోసా. మా హరితకి, మా అబ్బాయికి, మా పిల్లల ముగ్గురికి కూడా నేను వసపోసా. కాకపోతే ఈ వారం అని పోసేదాన్ని. మా అమ్మ రోజు పోసేసినట్టుంది నాకు. హరిత అయితే స్టార్టింగ్లో ఏం మాట్లాడేది కాదు. వసే పోసా. ఏంటి ఇవిడికి వసపోసాను కదా, దీనికి మాటలే రాదు, సరిగ్గా మాట్లాడదేంటి, మోగలా కూర్చుంటుంది అనుకునేదాన్ని. ఇప్పుడు అదంతా ఇప్పుడు బయటపడింది ఆవిడికి. నాకంటే ఎక్కువ మాట్లాడుతూనే ఉంటుంది కదా, ఇప్పుడు బయటపడింది. అదంతా స్టాక్ పెట్టుకుంది కదా, ఇప్పుడు బయటపడింది. రవళి అంటారు అలాగా మాట్లాడుతూనే ఉంటుంది. ఆవిడికి మాటల ధోరణి ఎక్కువే. ఇక అబ్బాయి అంటే అవసరమైనప్పుడు లేకపోతే వాడి సందర్భానుసారాన్ని బట్టి మాటలు ఎక్కువే. అలా అనమాట. అందుకని నా మాటలు మీకు ఇష్టం ఉండడానికి భయపడే అంత ఏమి ఉండదు. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మౌనిక బిన్నినేదనమ్మా. ఆంటీ, ఈసారి షోలో పిల్లలు వర్షు అండ్ బుడ్డితో చెయ్యండి వీడియో. పేర్లు కూడా గుర్తుపెట్టుకున్నారే. వర్షు అయిపోయిందమ్మా, నీట్ రాసింది. తను ఎంబీబీఎస్కి వెళ్తుంది కదా వర్షిని, నీట్ రాసేసింది. మళ్ళీ ఒకసారి ఏదో ఫెయిల్ అయిపోయిందంట కదా, మళ్ళీ మొన్న సండేనే రాసింది అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఏయో ఊళ్ళు ట్రిప్ పెట్టుకున్నారు. బుడ్డికి స్కూల్ తెరిసేశారు. వాళ్ళు ఏదో మళ్ళీ తిరుపతి వెళ్తున్నాం చెన్నై వెళ్తున్నాం అని చెప్పి, లేకపోతే వచ్చాను కదమ్మా చెన్నై రమ్మని అడిగాను, అది ఊళ్ళో వెళ్తున్నాం అమ్మమ్మ, వచ్చినాక వస్తాం ఒక సాటర్డే సండేల్లో అంది. వాళ్ళిద్దరూ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా తీస్తా. మొన్న బుడ్డి కూడా అడిగింది, వీడియో చేస్తే వస్తాను, ఫేమస్ చేయి నన్ను అందే. నువ్వు రావే చేస్తానని చెప్పా.
అందుకని వాళ్ళిద్దరితో చేస్తా ఒకరోజు. అది ఖచ్చితంగా వస్తారు, అప్పుడు చేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీకి మీరు ఉండడం ఎంత ఇంత ప్రేమగా ఉండి, వండి పెట్టి, చక్కగా చూసుకుంటున్నారు. బ్యూటిఫుల్. మీరు చాలా గొప్ప వాళ్ళు అమ్మా. గొప్ప ఏమీ లేదమ్మా. ఎవరైనా పిల్లల్ని కన్నవాళ్ళని, వాళ్ళు కన్నవాళ్ళని చూసుకోవడం నాదేం గొప్పతనం ఏమి లేదు. ప్రతి మనిషికి అది ఏమంటారు దాన్ని, హ్యూమర్ ఏదో అంటారు కదా, అలాగే నా పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇంకా నేను ఎవరిని ప్రేమిస్తా వాళ్ళు తప్పితే. అందుకని అలాగే చూసుకుంటా. నా 6 పిల్లలు ఉన్నారు నాకు. నాకు 3, వాళ్ళకి 6. అందరినీ అలాగే చూస్తా. దానిలో ఏమి లోటు ఉండదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శివలక్ష్మి, శివలక్ష్మి ఏదో. అమ్మ, పప్పుచారు చాలా బాగా చేశారు. మీరు పాట బాగా పాడారు. అమ్మ, నిన్ను చూసి నేను ఎలా ఉండాలని నేర్చుకున్నానమ్మా. పిల్లలకు మంచిగా వంట చేసి పెట్టారు. లవ్స్ పెట్టావమ్మా, చాలా లవ్స్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. పిల్లలు ఎప్పుడు వచ్చినా వాళ్ళు రావటానికి టైంలు ఉండవు కదా. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలనే ఉంటుంది. కాకపోతే నిలవ ఉండరు. విజయ్ వాళ్ళ పిల్లలు అయినా 2-3 రోజులు ఉంటారు కానీ, హరిత వాళ్ళ పిల్లలు, రవళి వాళ్ళ పిల్లలు ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మలు పిలిచేస్తారు. పిల్లలు లేకపోతే వాళ్ళకు తోచదు కదా, ఎందుకని పిలిచేస్తారు అనుకుంటా వెళ్ళిపోతారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మళ్ళీ శ్రీనివాసరావు, సూపర్ అమ్మ సాంగ్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అమ్మ. ఎన్ రజని అనుకుంటా. మీరు నిండు నూరేళ్ళు చల్లగా, హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి ఆంటీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అదే మీ ఆశీర్వాదాలన్నీ ఉంటాయని నిన్న ఆ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళిన చెన్నై విషయాలు కూడా చెప్పి ఎమోషన్ అయిపోయాను బాగా. అది ఏమో తెలియట్లా. తిరగటం అయితే 1.5 పైన అయిపోయింది. తిరగటం మొదలుపెట్టాను. చాలా ఖర్చు కూడా పెడుతున్నాను. కానీ అది మనకే రావాలి. మనది కష్టపడి సంపాదించుకున్నదే. వస్తుందని ఎదురు చూపులు. వస్తాక వాళ్ళు ఏయో కిటుకులు పెడుతున్నారు. వారి సర్టిఫికెట్ కావాలి. వారి సర్టిఫికెట్లు ఎక్కడ వస్తాయో ఏంటో, ఒక్కళ్ళు కూడా బతికిలేరు కదా, తీసుకురండి అంటున్నారు. ఏమైందంటే ఆ బ్రోకర్ ఏం చేశాడు, నా చెల్లెలికే నేను సెటిల్మెంట్ చేసినట్టు, ఒకటి నా కూతురుకి నేను సెటిల్మెంట్ చేసినట్టు రాశారు. చెల్లెలు లేదు నాకు, ఆ కూతురు సూర్య అని ఒక్క కూతురు, నా ఉన్నదే 2 కూతుళ్ళు కదా. అవన్నీ ఆ సర్టిఫికెట్లు తెమ్మన్నారు. ముందు నేను చెల్లెల్ని ఒక్కదాన్నే 7 అన్నయ్యలకి అనేది కావాలి వాళ్ళకి. అది సంపాదించే ప్రయత్నం చేస్తా, చూద్దాం ఎక్కడ దొరుకుద్దో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వెరీ నైస్ వీడియో. సాంగ్స్ ఎవరు, విజయలక్ష్మి. చాలా లవ్స్, ఓకేలు చాలా పెట్టావమ్మా. థ్యాంక్ యూ అమ్మ. శివపార్వతి, చిరుమణి ఏదో అమ్మ. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? మీరు చేసిన పప్పుచారు, ఉప్పు చేప మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారమ్మా. అలాగే మా కోసం చికెన్, మటన్, రొయ్యలు, పచ్చళ్ళు ఎలా పెట్టాలో వీడియో చేసి పెట్టండి అమ్మా. పెడతానమ్మా. అయితే ఎప్పుడో చేశాను 2 years 2.5 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు చేసి పెడతా. చికెను పడతా, మటన్ పడతా, రొయ్యలు పడతా అన్నీ నేను మీకు చేసి చూపిస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కందుకూరి అశోక్, జై దుర్గమ్మ అని చాలా లవ్స్ పెట్టారయ్యా. అమ్మాయి అబ్బాయో నేములేంటి తెలియదు కదా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. వి రాజ్యశ్రీ ఊటుకూరి, హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. మీరు చేసిన ఉప్పు చేప పప్పుచారు సూపర్. నేను వెజ్ అయినా మీరంటే మీరు ఇష్టం కాబట్టి చూస్తాను. మీ విలువైన మాటల కోసం చూస్తాను. ఒకరితో మాట పడకుండా మీ లైఫ్ హ్యాపీగా మీ పనితీరు చూసుకుంటారు. అలానే ఉండాలి ఈ రోజుల్లో, అలాగే ఉండాలి. సూపర్ మీ లైఫ్ అని చాలా లవ్స్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. రేణుక జాదా అంట, మీ అందం విజయ్ అన్నయ్య పాపకి వచ్చిందమ్మా. ఓకే అమ్మ. అప్పుడు పుట్టినప్పటి నుంచి అనేవాళ్ళే, మా అమ్మ పోలికి వచ్చింది, మా అమ్మ పోలికి వచ్చిందని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ప్రశాంతి చనుమూలు ఏదో. అమ్మ, యువర్ సింగింగ్ ఈజ్ వెరీ అమేజింగ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఏదో నాకు తెలిసినంత వరకు పాడుతున్నాను. అది నా అదృష్టమేమో, మీకు నచ్చుతుంది అంతే. నచ్చడానికి కారణం ఏంటంటే గొంతు పెద్దగా లేకపోయినా ఆ స్టైల్లో, ఆ స్టైల్ కొంచెం నాకు తెలుసు కాబట్టి మీకేదో నచ్చుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ సూపర్. ఎవరు, బుజ్జి చిన్ను అంట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు మా, చాలా రోజుల తర్వాత తిరుపతి జల్లును ఏదోనమ్మా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. దివిజయ్, హాయ్ డార్లింగ్, ఎంజాయింగ్ విత్ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. సూపర్ అని పెట్టావయ్యా, చాలా థ్యాంక్స్. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎంజాయ్ చేస్తూనే ఉంటాలే. రాధా మధు, అమ్మ సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అమ్మ. దేవి, అమ్మ యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ అడ్మైరింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.
శృతి సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. రాణి అమ్మ నువ్వు సూపర్, థ్యాంక్ యూ అమ్మా. నాగ వెంకట లక్ష్మి మీ మీ వంటలు సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కావ్య గుండీలపల్లి ఏదనమ్మా, నైస్ వీడియో అమ్మా, లవ్లీ ఫ్యామిలీ బాండింగ్, ఓకే థ్యాంక్ యూ అమ్మా. లావణ్య నిమ్మల హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? నా కామెంట్ చదివారు, చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. లావణ్య విజయ ప్రతాప్ అనుకుంటా అమ్మ, నాకు కూడా ఈ డిష్ చాలా ఇష్టం అమ్మా, థ్యాంక్ యూ. పాతాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకో అమ్మాళ్ళ నీళ్ళలో వండిన వాళ్ళకో నాన్ వెజ్ తెలుసు అన్న వాళ్ళకి మాత్రం, తింటారన్న వాళ్ళకి మాత్రం ఇది ఉంటుంది. ఈ ఏమంటారు, ఉప్పు చేపలు కాల్చటమో వేయించటమో ఇందులో వేసి వండటమో ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే కొంతమందికైనా నచ్చుద్దిరండి, నేను ట్రై చేశాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మౌనిక శంకర నమస్తే అమ్మ, మీరు చాలా మంచిగా అనిపిస్తున్నారు, నాకు మీలాగా పులుపు కారం ఇష్టం, అలాగే వీడియోస్ చేస్తూ సాంగ్స్ పాడుతూ ఉండండి, థ్యాంక్ యూ. తనకు నచ్చి విజయలక్ష్మి తణుకా, ఓకే ఓకే పాడుతూ ఉండండి. తణుకు నుంచి విజయలక్ష్మి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఋతు బాగుంది, ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ సూపర్, అలా చప్పిడి పప్పు నాకు చాలా ఇష్టం, పాట బాగుందండి. ఋతు మనవడు మనవరాలతో గడపటం హ్యాపీగా ఉంటుంది, అవునండి ఋతు గారు, ఓకే థ్యాంక్ యూ. పద్మావతి ఓకే మళ్ళీ అమ్మ, మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ, మీ ప్రతి వీడియో చూస్తాను, నేను మాత్రమే కాదు ఈ మధ్య మా హస్బెండ్ కూడా చూస్తున్నారమ్మా, చాలా సంతోషంగా చాలా చాలా సంతోషపడుతున్నారు, ఓకే ఓకే. ఈ అమ్మ బాగా చదువుతున్నారు, మంచి విషయాలు ఈ విధంగా ఉండాలి అన్నారమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీ వారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్తున్నావు, చాలా సంతోషం. పెద్దాళ్ళంటే ఏదో ఒకటి వాళ్ళ దగ్గర మీకు తెలియండి, ఏదో ఒకటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వయసు అనేది ఒకటి ఉంటుంది కదా. చాలామందిని చూశాం కదా, అందులో నేను ఇంకా ప్రపంచాన్ని చాలా చూసేసాను కదా, ఆంధ్ర తమిళనాడు తెలంగాణ ఇట్లా ఎక్కడ ఏ స్టేట్స్లో ఎలా ఉంటారో అంత అర్థమైంది కదా నాకు, అందులో ఈ ఫీల్డ్కి వేరే వచ్చాం కదా. అందుకని కొన్ని విషయాలు ఎక్కువగా కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు అన్నీ కలబోసి అనుభవించాను, ఉన్నాయి, అందుకే అవే మీకు చెప్తున్నాను. ఓకే అమ్మ, మీ ఆయన గారు కూడా థ్యాంక్స్ చెప్పండి. జీవి భాస్కర్ నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? మేము మీ వీడియో చూస్తామమ్మా, మీ మనవరాలికి వంటలు చేస్తున్నారు, చాలా అదృష్టం అమ్మా, ఎండలు బాగా ఉన్నాయమ్మా, జాగ్రత్త అమ్మా, స్టే సేఫ్ అండ్ హెల్తీ. ఓకే భాస్కర్, ఎప్పుడు నా హెల్త్ గురించి రాస్తూ ఉంటావు, చాలా సంతోషం. ఏమన్నా ఎండలు నీరసం అలాగే ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కళా రవి హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? పప్పుచారు ఉప్పు చేప సూపర్ అమ్మ, మీ పాట కూడా సూపర్, ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ కళ. అమ్మ మీరు తింటుంటే నోరు ఊరుతుంది, ఎవరు? దేవి లోట్గల ఏదో, ఓకే అమ్మ థ్యాంక్ యూ. మీ వంటలు ట్రై చేస్తాను, బాగుంటవి, ఎవరు? మీనా నర్సింగ్ అనుకుంటా, నర్సింగ్, ఓకే థ్యాంక్ యూ అమ్మ. రావూరు శ్రీలత హాయ్ అండి, మీరు రియల్లీ సూపర్, మీరు లుక్స్ లైక్ యంగ్ అండ్ సో స్వీట్ వాయిస్, మీరు చేసే విధానం కుకింగ్ క్లీనింగ్ ఆర్గనైజేషన్ సూపర్, నో వర్డ్స్, హట్స్ ఆఫ్, మీరు ఇన్స్పిరేషన్, మీ ఆల్ వంటలు సూపర్. శ్రీలత రేవూర్ ఫ్రమ్ యుఎస్ఏ, ఓకే అమ్మ థ్యాంక్ యూ, చాలా బాగా రాసావు. యుఎస్లో ఉండి నా వంటలు, మీ అంత బిజీ పనుల్లో కూడా నా వీడియో చూస్తున్నావు, ఎంతో కొంత ఏదో విషయం ఉంటుంది ఆంటీ, చూద్దాం ఒకసారి వీడియోలో ఏం మాట్లాడిందో లేకపోతే ఏం చేసిందో వంట చూద్దామని టచ్ చేస్తున్నావు కదా ముందు వీడియోని, చాలా హ్యాపీ అమ్మ, నాకు కూడా
థ్యాంక్ యూ అమ్మ. చింతామృతం ఇదమ్మా. లవ్లు పెట్టి పప్పుచారు ఉప్పు చేప చాలా బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారమ్మా. మనవడు మనవరాలు బాగా నచ్చింది, పాట చాలా బాగుంది, చాలా బాగా పాడారమ్మా. తాడిపత్రి నుండి ఈశ్వరమ్మ. థ్యాంక్ యూ అండి ఈశ్వరమ్మ గారు, థ్యాంక్ యూ. శకుంతల నమస్తే అమ్మ, పప్పుచారు ఉప్పు చేప సూపర్ సూపర్ అమ్మ, చాలా సూపర్లు పెట్టారు. మీ మాటలు చాలా చాలా బాగున్నాయమ్మా. మీ పాటల సేకరణ అద్భుతంగా ఉంటుంది అమ్మ, సూపర్గా పాడారమ్మా. మన్నీళ్ళు అన్నిటికీ ఇయే సూపర్లే పెట్టారమ్మా. మీ మనవలు మనవరాళ్ళు చాలా అదృష్టవంతులమ్మా. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. చాలా లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. రాణి లింగమల్ల ఇది ఉంది. అమ్మ నమస్తే. మీరు చెప్పినట్లు 2 ఇయర్స్ నుండి ప్రతి కర్రీలో మెంతులు పౌడర్ వాడుతున్నారు. ఆ ఫ్లేవరు అద్భుతంగా అమోఘంగా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగే 100 ఇయర్స్ బాగా ఉండాలమ్మా. చాలా థ్యాంక్స్లు పెట్టారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, చాలామంది పెట్టారు. థ్యాంక్ యూ అమ్మా. అదే చెప్తున్నాను కదా, మీ బ్లెస్సింగ్స్, ఆరోగ్యం, ఎండలు, వయసు అన్నప్పటికీ అది ఉంది. నాకు తిరుగుడు వేరే ఎక్కువైపోయింది కదా. మామూలుగా ఇంట్లో కూర్చొని మీ వీడియోలు చేసుకున్నప్పుడు అంత టైర్డ్ అవ్వలేదు. ఒక 1.5 ఇయర్ అంత టైర్డ్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు చెన్నై ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆ పనులు, ఆ టెన్షను, తిరుగుడు, దానివల్ల డల్ అయ్యాను. చూద్దాం, నెరవేరుతుందని చూస్తున్నాను. 100% నెరవేరుతుంది. ఆ ఆస్తనే తిరుగుతున్నాను. చిన్న చిన్న అయ్యో పెడుతున్నారు వాళ్ళు, చూద్దాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జ్యోతి ముదునూరి, హాయ్ అమ్మ, మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నేను మీ వీడియోస్ అన్నీ చూస్తానమ్మా. ఈ వీడియో చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. కామెంట్ ఫస్ట్ టైం పెడుతున్నానమ్మా. మీరు ఎప్పుడు ఇలా వీడియోస్ పెడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీ పిల్లల్ని ఎంత బాగా పెంచారమ్మా, మీరు సూపర్. థ్యాంక్ యూ అమ్మా. మా పిల్లల్ని నేను బాగానే పెంచాను. వాళ్ళలో క్రమశిక్షణ ఉంది, ఒక ఏమంటారు దాన్ని, సిన్సియారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. 10 మందికి వంట చేసి పెట్టగలరు నిమిషాల మీద. ఇవాళ వంట మనిషిని పెట్టుకుని వంటలు చేసుకోవాలని ఉండదు. సినిమా యాక్టర్లు మీకు తెలియదు కాదు, చాలామంది ఇళ్లలో ఆళ్ళు వంటాళ్ళు గంటాళ్ళు ఇష్టానికి ఉంటారు. అలా ఏమీ లేదు. చెన్నైలో ఉన్నప్పుడన్నా కొన్ని రోజులు పెట్టుకున్నాను, కానీ ఆ తర్వాత వాళ్ళు వేస్టులు చేసేస్తున్నారని తీసేసాను వంట మనిషిని. పన్నాళ్లే ఉండేవాళ్ళు. అలా అన్నమాట. ఎవరికాళ్ళు అలా పెంచుకోవాలి. ఇప్పుడు పెంపకాలు ప్యాంపరింగ్లతో స్టార్ట్ అవుతున్నాయి. పెంపకాలు పిల్లలది తండ్రి ఒక రకం, తల్లి ఒక రకం ప్యాంపరింగ్లు. తల్లి ప్యాంపరింగ్లో ఉంటే తల్లితో బాగుంటారును, తండ్రి ప్యాంపరింగ్ కూడా తండ్రితో బాగుంటారు. ఈ పిల్లల దగ్గర ఈ పోటీ ఏంటో నాకు అర్థం అవ్వదు. చాలామంది అలాగే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు నాకు తెలీదు, చాలామంది అలా ఉన్నారు, ప్యాంపరింగ్లతో పెంచుతున్నారు. అది కాకుండా డబ్బు ఉంది కమ్మా, ఇప్పుడు అందరికీ డబ్బుతో 90% డబ్బుతోనే పెరుగుతున్నారు పిల్లలు. అప్పుడు నా పెంపకం, నా పరిస్థితి, మా పిల్లలు పెరిగే పరిస్థితి, వాటిల్లో వాళ్ళందరూ దాన్ని గమనించుకుని బ్రతికారు అప్పుడు. ఇప్పుడు తల్లిదండ్రుల కష్టాలను గమనించుకు బ్రతికే పిల్లలే లేరు. ఎక్కడో రేర్ అది. 10 మంది ఉంటారేమో, 100కి 90 మంది ఉండరు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ చదువులు, వాళ్ళది తప్పితే వెనకాల ఇంట్లో పరిస్థితి ఏంటని 90 మందికి తెలియదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దుర్గా భవానీ అమ్మ. నా పేరు దుర్గా భవానీ, మాది రాజమండ్రి. మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అప్పటి నుంచి చూస్తున్నాను నేను. మీ వీడియోలన్నీ నేను చూస్తాను. మీకు మీ వంటలు అన్నీ చాలా బాగుంటాయి. మీ వీడియో చూసి నేను చాలా చాలా కూరలు వండాను. మీకు హాయ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ దుర్గా భవానీ గారు, థ్యాంక్ యూ అమ్మ. లక్ష్మీధర ఏదో ఉందమ్మా. అమ్మ మేము కూడా ఎండు చేపలు ఇలాగే కాల్చుకొని తింటాం. థ్యాంక్ యూ. అదే కాల్చుకొని తింటారు కదా. విజయదుర్గ గారు, మీ బిగ్ ఫ్యాన్ అండి. నేను మిమ్మల్ని చూసి ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాను. మీ వీడియోలన్నీ చూస్తాను మ్యామ్. థ్యాంక్ యూ అండి. అంటే ఒంటరిగా ఉన్నారంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు వాళ్ళ దగ్గర, మీరు బ్రతకగలరు అన్నప్పుడు నిజంగా ఒంటరిగానే ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు మంచోళ్ళే, కానీ వాళ్ళకు ఒక ప్రైవసీ ఉంటుంది, మనం ఉండకూడదు అక్కడ. బోల్డంత ప్రేమలు ఉంటాయి పిల్లలకి, అది ఎన్నో రోజులు చూపించలేరు. ఇది కన్ఫర్మ్, నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎవరి పిల్లలకు తల్లి తండ్రుల మీద ప్రేమ ఉండదమ్మా, ఉంటుంది, కానీ అది రొటీన్గా అవ్వదు.
రొటీన్‌గా అవ్వకపోతే మనలాంటి వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత ఏంటంటారు సెన్సిటివ్‌గా ఉంటారు ఏదో అంటారు కదా బాగా. అలా అయిపోతాం. అలా అయిపోయినప్పుడు ఆళ్ళ చూపుల్లోనో, ఆళ్ళ మాటల్లో, ఆళ్ళ చేతల్లో ఏమాత్రం తేడా వచ్చినా మనసు ఏడుస్తది. మనసు ఏడుస్తది. మన మనసు ఏడ్చి, మనం ఏడ్చి ఆళ్ళ ఫీల్ అయ్యి బానే చూస్తున్నాం కదా మనం. అమ్మకి ఇంకా బాలేదా? నాన్నకి ఇంకా బాలేదా? ఆళ్ళని అనిపించటం ఎంత ఎందుకు మనకి? దానికే ఆర్థికంగా బాగున్న వాళ్ళకి అది బావుంటది. సెపరేట్‌గా ఉన్న వాళ్ళకి బావుంటాయి. ప్రేమలు బావుంటాయి. నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళొచ్చు. మీరు రావచ్చు. వాళ్ళు మీ ఇంటికి అప్పుడప్పుడు రావచ్చు. అంతవరకే ఉండాలమ్మా. కొడుకింటికి కూడా ఎవ్వరు ఎళ్ళకూడదు అంతే. రోజు ఒక్కలాగా జరగదు. మనకు రోజు ఒక్కలాగానే జరుగుద్ది. మనకు బాగోకపోతే కాసేపు పడుకుంటాం. తర్వాత లేచి వండుకుంటాం. ఆళ్ళ ఇళ్ళల్లో కుదరవు. ఆళ్ళకి కంగారు. ఇంకేం వండి పెట్టలేదా? ఆవిడకి ఇట్లా ఉంది అట్ట గబగబా అయన్నీ ఎందుకు ఆళ్ళకి? ఈ టెన్షన్‌లనెందుకు? ఎవరి బతుకులు ఆళ్ళు బతకటానికే కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇన్ని టెన్షన్‌లు నేను పెట్టనసలు. మా పిల్లలకి పెట్టను. ఎట్టా జరుగుద్దో నాకు జరుగుతూ చూస్తా. పెట్టను. అలాగే మీరు కూడా నన్ను చూసి నేర్చుకున్నారు అంటున్నారు కాబట్టి ఇంత సోది చెప్పాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. అమ్మ మీరు హరిత గారు కూర్చొని ఒక వీడియో చెయ్యండమ్మా. జీవితం గురించి మీరు చెప్పే మాటలు చాలా బావుంటాయి. ఎవరమ్మా పెట్టింది? సావి శాన్వి రాజ్ అంటమ్మా. హరిత గారు నేను కూర్చొని మాట్లాడాలంటే మరి ఆవిడకి టైం ఉండాలమ్మా. ఆవిడకి టైం చాలా తక్కువ. ఎప్పుడన్నా మీరు అడిగారు కాబట్టి ఎప్పుడన్నా అడుగుతాను. ఒక అరగంట వచ్చి కూర్చో శాంతి అని అడుగుతాను. ఆవిడకి వీలుండి వస్తే మాత్రం ఒక వీడియో చేస్తాం. నువ్వన్నట్టు వంట చేసి తినడం కాకుండా జీవితంలో మాటలు ఏం కావాలనేదే మాట్లాడి మీకు వీడియో పెడతా. అడుగుతా తను. ఇప్పుడే కదా మీరు ఈ ఐడియా ఇచ్చారు నాకు. నేను హరితతో అడుగుతా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. రావూరు శ్రీలత. నేను మ్యారీడ్ యుఎస్ఏలో ఉంటాము. మాకు టూ టూ సన్స్. మా హబ్బీ మా మా హుబ్బీ మేము ఆల్ మీరు రియల్లీ సూపర్. నేను ట్రై చేస్తున్నాను. పప్పుచారు సూపర్ చేశారు. మీరు ఆల్ వంటలు సూపర్ చేస్తారు. ఎప్పుడు చూస్తా మీ వీడియోస్. బట్ ఎందుకు ఎందుకు మెసేజ్ ఎందుకు మెసేజ్ చెయ్యలా అనిపించింది. ఎందుకు మెసేజ్ చేయలేదు అనిపించింది. లవ్స్ పెట్టావమ్మా. శ్రీలత రేవూరు ఫ్రమ్ యుఎస్ఏ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఫోన్లో మెసేజ్ పెడుతూ ఉండండి అమ్మా. మెసేజ్ పెడితే నాది నచ్చింది, నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంట్లో అనేది నాకు అర్థమవుద్ది కదా. ఈ వయసులో నాకు అలాంటి హ్యాపీనే కదా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. రాచల్జు యూతీనా 3470 అమ్మ. కొన్ని పేర్లకు చదవటం కుదరట్లేదు. సూపర్ అమ్మ. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ సూపర్బ్ అని చాలా పెట్టావయ్యా. నిజమే అమ్మ. చాలా చాలా కొందరే ఆవకాయ పచ్చడి పెట్టేవారు అనుకుంటా. మీరు చెప్పేవి బాగుంటాయి. లాస్ట్ ఆ మొక్కని నోటిలో ఎక్కువ నములుతూ ఉంటే ఆ టేస్టే వేరు. చూసారా? ఎవరైనా చాలామంది అలా చేస్తారు. నోట్లో ఆ మొక్క పెట్టుకుంటారు. చూసారు కదా ఆవకాయ పచ్చట్లు రేర్ అని చెప్పాను కదా. ఎవరు పెట్టేవాళ్ళు కాదు. నా చిన్నప్పుడు కొన్నేళ్లలో ఉండేయని మీకు చెప్పాను. ఇప్పుడు ఇంటింటికి ఉంది పొయ్యి. మా ఇంటికి ఉంది మరొక పొయ్యి అన్నట్టు ఇంటింటికి ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయి. పట్టణోళ్ళు అసలు లేరు. పట్టణోళ్ళు ఒక 100లో 10 మంది కూడా తగలరు కొనుక్కు తినేవాళ్ళు. వాణి ప్రసాద్ అనుకుంటమ్మా. నమస్కారం అమ్మ. సూపర్ కాంబినేషన్. 35 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయాను. నా చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ చైల్డ్ మెమరీస్ అది ఓకే ఫ్రమ్ కుమారి రాజనాల. ఓకే అమ్మ. థ్యాంక్ యూ కుమారి. ఓకే అమ్మ. వావ్. నేను వస్తా మీ ఇంటికి ఒక్కసారి. ఎవరు? కే రాజేష్. వావ్. నేను వస్తా మీ ఇంటికి. రాయ్యా రా. అమ్మాయి రాజేష్ పేరు పెట్టిందా? నిక్నేములు పెట్టుకుంటారు కదా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ పేర్లు పెట్టుకుంటారు కొన్ని. అందుకని తప్పకుండా రండమ్మ. అయిపోయి వచ్చింది. కృష్ణకుమారి. అమ్మ నేను కూడా మెడిసిన్ విషయం నేను కూడా మెడిసిన్ విషయంలో సేమ్ నేము గుర్తు పెట్టుకోను. చూసావా? నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనమాట. నాకే పేర్లు తెలీదు. టాబ్లెట్లు మైండ్లో గుర్తు.
ఆ టైమింగ్ రాసి ఉంటుంది, గుర్తు అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీనా నర్సింగ్ అంట, నర్సింగ్ మళ్ళీ. అమ్మ మీరు చాలా విషయాలు నచ్చుతాయి, మీరు చాలా విషయాలు నచ్చుతాయమ్మా. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ నానమ్మ, ఎలా ఉన్నారు మీరు? ఆవకాయ తింటుంటే నోట్లో వాటర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. అమ్మ మీ శారీస్ బ్లౌజు సూపర్. మీ శారీ బ్లౌజు సేమ్ నాకు పంపండి, మనీ పే చేస్తాను. గుడ్ గుడ్ కాటన్ శారీస్ బిజినెస్ పెట్టండి మ్యామ్, మీది సూపర్ సెలక్షన్. ఓకే అమ్మా. శారీస్ ఒకసారి పెట్టాను కూడా, 2-3 నెలలు చేసి ఉంటా. ఈ ఇంటింటికి అదే ఇంటింటికి పోయి అన్నట్టు ఒక ఒక తమిళనాడులో సందుకి ఒక గుడి ఉంటుంది. ప్రతి సందుకి ఒక గుడి ఉంటుందమ్మా, ఏదో ఒక గుడి, అమ్మవారిదా, వినాయకుడిదా, ఈశ్వరు శివాలయమా, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి సందుకి పువ్వులు ఇది ఉంటుంది, పూలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పూలు కొనాలంటే చాలా దూరాలు వెళ్ళాలి. అట్లాగే ప్రతి వాళ్ళకి బిజినెస్, ప్రతి వాళ్ళు శారీ బిజినెస్. ఇప్పుడు ఎంత మన ఫ్రెండ్స్ అయితే మాత్రం ఏం రోజు తినే వస్తువు కాదు కదా ఇది. అందుకని నాకే విసుగుపెట్టి మానేసా, వదిలే బాబు ఇవన్నీనని. అది కూడా నేను యూట్యూబ్ పెట్టక ముందు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అఖిలా చౌదరి, చెన్నై వర్క్ ఇంకా అయిపోయిందా అమ్మమ్మ? ఒకవేళ అవ్వకపోతే చెన్నై వెళ్ళినప్పుడు హరిత అక్క ఎలాగో 15 days చెన్నైలోనే ఉంటున్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ ఉండొచ్చు. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి హోమ్ సిక్ ఫీలింగ్ ఉండదు. హరిత అక్కకి ఆ వీడియో ఆవిడ రూమ్ చూసా మొన్న వీడియోలో. అవునమ్మా చూసావు, చెప్పుద్ది అక్కడ రమ్మని. వెళ్ళినప్పుడు అప్పటికి నేను ఏసీ పెట్టుకోవాలా రూమ్లో. ఏసీ అంటే కనీసం 1 సంవత్సరం నేను ఏసీ పెట్టుకోవాలా చెన్నై ఇంట్లో, చాలా కష్టపడ్డాను. రూము చిన్నదే కానీ ఏసీ లేకపోవడం చాలా కష్టపడ్డాను. తర్వాత పెట్టుకున్నాను, 110 ఏసీనే ఎక్కువైపోద్ది పెట్టుకున్నాను. అప్పుడు అడిగేది, వచ్చేపోని రాత్రిపూట ఇక్కడ పడుకుని పొద్దున్నే వెళ్ళొచ్చు కదా అని. వద్దులే, ఆవిడ పొద్దున్నే షూటింగ్ అని, మళ్ళీ పొద్దున్నే లేచిపోద్ది తను, రెడీ అవటం, మళ్ళీ వాళ్ళ కార్ డ్రైవర్ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను దించమంటాం, ఇవన్నీ యాతన. షూటింగ్ వాళ్ళని మనం అట్లా యూజ్ చేసుకోకూడదు, అందుకని వెళ్ళాల. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ మీరు మా అమ్మగారిలాగా ఉంటారు. మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది నాకు. మీరు చెప్పిన అప్పటి నుండి మెంతి పిండి వాడుతున్నాను. కామెంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మ, నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మ. నేను 2 సంవత్సరాల నుండి చూస్తున్నాను వీడియోస్, కానీ ఎప్పుడూ కామెంట్స్ పెట్టలేదమ్మా. ఎలా పెట్టాలి నాకు తెలియదు, పిల్లల్ని అడిగి నేర్చుకున్నానమ్మా. అమ్మ నేనే దుర్గా భవాని, రాజమండ్రి. అమ్మ మీ మాట్లాడుతుంటే వింటాను, నాకు చాలా ఇష్టం. మీరు వేడివేడి అన్నం, వేడివేడి కూర తింటారు, అది కూడా నాకు చాలా ఇష్టం. మీరు తినడం నాకు నచ్చుతుంది అమ్మ, నాకు అలా తినడమే ఇష్టం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, చాలా వరకు చదివాను, 2-3 బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ టైం కూడా చదువుతా వేరే వీడియోలో. ఏం లేదు, ఇప్పుడు ఒక స్వీట్ చేస్తున్నానమ్మా. ఇక్కడ అందరూ మన తెలుగు వీడియో చాలామంది వందల్లో ఉన్నారు కదా, వందలేటి వేలలో కూడా ఉన్నారు వంటలు చేసేవాళ్ళు. వాళ్ళు చేసే ఎంత నేను చేయకూడదు, మనకు తెలిసి చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు నాకు తెలియంది, నేను నేర్చుకున్నది తమిళ్లో చేస్తూ ఉంటారు. అవి చూసి వాళ్ళు ఒక స్వీట్ చేస్తాం మీకు, కార్న్ఫ్లవర్తో స్వీట్ చేస్తా. ఇప్పుడు ఇదిగో అమ్మ చూడండి, ఇది కార్న్ఫ్లవర్ కలిపే తీసుకొస్తాను. ఇది కార్న్ఫ్లవర్ అమ్మ, ఇదిగో కార్న్ఫ్లవర్, ఇదిగో ఇది హల్వా చేసేది మనం. ఇదిగో చక్కెర, ఇదిగో కొబ్బరిపాలు, ఓన్లీ కొబ్బరిపాలు, చక్కెర, కార్న్ఫ్లవర్తో హల్వా చేస్తా. ఇగో ఇవి అన్నా. మళ్ళీ ఇదిగో అమ్మ నెయ్యి, చూడండి నెయ్యి లేనిదే హల్వానే లేదు, తెలుసు కదా మీకు కూడా. నెయ్యి హల్వాకి. ఓకే, ఇది పెట్టేసా. ఇప్పుడు కార్న్ఫ్లవర్ తీసుకుందాం అమ్మా. ఇదిగో దీంతో తీసుకుంటున్నా, ఉండండి ఎందుకైనా మంచిది. చేసేటప్పుడమ్మా బాగానే ఉంటుంది, అయినా కూడా మనం ఒకసారి జల్లించుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట స్వీటు. ఇదిగో కొలిసి పోస్తా, దాన్ని మాత్రం జల్లిస్తా. చూడండి అమ్మ, ఒకటి పోసా దీంతో,
ఇప్పుడు ఇది ఒకటి కొలిసిపోసిందే కదమ్మా, ఇందులో పోసేసుకుంటున్నా చూడండి. అది జల్లిచ్చేసాను, ఇందులో పోసేసా. ఓకే, ఇదిగో అమ్మా, దీంతో 3 కావాలి కొబ్బరిపాలు. ఒకటైతే 3 కొబ్బరిపాలు కావాలి. 1 2 3 తగ్గింది కదా, నేను చిక్కగా తీశాను, అయినా కూడా ఇంకా కొబ్బరి అట్టు పెట్టాను, తీసుకొస్తా. ఇదిగో అమ్మ, ఇందులో 2 పోసే కదమ్మా, ఇదిగో 3వది పోస్తున్నా. వడకట్టుకోవాలమ్మా బాగా. ఆల్రెడీ వడకట్టాను, మళ్ళీ దీనిలో వడకడుతున్నా. 3 చూసారా, కరెక్ట్గా 3 వచ్చింది. అది విషయం. ముఖ్యంగా మీకు ఇంకోటి ఇందాక చూపించలేదు కదా, మీకు చెప్పలేదు కదమ్మా. ఇప్పుడు దీంతో ఇది పోసే కదమ్మా, కార్న్ఫ్లవర్ పోసే కదా, దీని నిండా కొబ్బరి ముక్కలు తోలు తీసేసి పైన చెక్కేసి అలా చెయ్యండి. అప్పుడు పాలు చక్కగా ఉంటాయి. ఏది లేకుండా ఓకేనా. దీని నిండా కొబ్బరి ముక్కలు, దీని నిండా కార్న్ఫ్లవర్, ఇదికి 2 చక్కెర, దీంతో 2 చక్కెర, మనం కొంచెం తక్కువ పోసుకుందాం. అది విషయం. ఓకేనా. ఇప్పుడు అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇందులో సగం పాలు పోసి కలుపుకోవాలి. ఇదిగో అమ్మ, అందులో ఇదిగో సగం పాలు పోసేసి ముందు ఇది కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా అంటున్నాను, తర్వాత ఇంకోటి తీసుకొచ్చి దాగా కరెక్ట్గా మెదిపి పెడతా. ఇందులో సగం పాలు పోసానమ్మా, సగం పాలు అట్లాగే అట్టి పెట్టా. ఏమి కొంచెం కూడా ఉండలేకుండా కలుపుకోండి అమ్మ. ఇలా చూశాను కదా, కావాలంటే ఇట్లా చేత్తో కూడా కలుపుకోవచ్చు, ఏమీ లేదు. చూడండి, నేను చేత్తో కూడా కలిపా, ఏమీ లేదు. అది దీన్ని కలిపేసి ఇక్కడ పెట్టేద్దాం. ఒకటి చాలమ్మా, ఇంతకన్నా ఓకే చాలు. తీపి నేను కూడా తింటా కదా, అంతకన్నా అంత ఎక్కర్లా. 2 వేస్తారు, కానీ నేను ఇదే పోసా. ఇప్పుడు ఈ చక్కెర పోసాం కదమ్మా, ఇదిగో ఈ చక్కెరలో ఈ అట్టి పెట్టాను కదా, ఈ 1.5 పాలు పోసేసా. అర్థమైందా. అది ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఇదిగో అమ్మ పాలు, కొబ్బరి పాలు ఉన్న చక్కెర వేసాను కదా, ఇది చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి కరిగే వరకు. ఇప్పుడు కాసేపు పెట్టాను కానీ హైలో, సిమ్లో పెడదాం. అది కరుగుతూ ఉంటుంది. చూడండి, స్వీట్లు చాలామందికి వచ్చు, కానీ కనీసం రాని వాళ్ళు నేర్చుకుంటారు. ఓకేనా. చూడండమ్మా, కరుగుతుంది, ఇంకా పంచదార కరగల, శుభ్రంగా కరుగుతుంది. చక్కెరలో కొబ్బరి పాలు పోసి చేయటం చూడండి. యాలక్కాయ పొడి, రంగు యాలకుల పొడి, నెయ్యి, దీనిపైన ఇంతే. ఇక్కడ పెట్టుకుందాం నెయ్యి కూడా. నెయ్యి, పంచదార కరిగిపోతే చాలమ్మా. కొత్త ఉడుకులు వచ్చేస్తే ఇలా పట్టుకుంటే ఇలా వస్తే చాలు మనకి. ఎక్కడ కొంచెం అంటుకున్నట్టు ఉండకూడదమ్మా. కరిగిపోయింది పంచదార, ఉడుకు రానిద్దాం. కొత్త ఉడుకుద్ది కదా, ఉడుకు రానిద్ద. పంచదార కరిగిపోయింది, పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు కొత్త ఉడుకు వచ్చినప్పుడు చూద్దాం. అది చూసారా, అది ఇప్పుడు ఉడుకుతుంది. కొంచెం సేపు, ఎక్కువ పాకాలతో పని కాదమ్మా ఇది, కొంచెం రావాలి. కొంచెం ఉడికితే అది ఉడికిపోయినట్టు. ఇక మనకి ఇంకొక నిమిషం ఉడికిద్దాం. పిసి అంటుకుంటే చాలు మన చేతులకి. ఏదైనా కరెక్ట్గా పాలల్లో కుదిరితేనే హల్వా ముక్కలు బాగుంటాయమ్మా. ఇటు వస్తుందమ్మా, చూడండి, అలా కొంచెం చేతులకు అంటుకుంటే చాలు అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి ఇదిగో ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. 2 ఇట్లా చిన్నగా ఉంది స్పూన్, 3 వేసా. ఓకేనా. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అమ్మా, వేసాను కదా. ఇప్పుడు ఇది ఒక్కసారి తిప్పుకుందామమ్మ, సిమ్లో పెడతా. ఇది ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇది మళ్ళీ ఇలా తిప్పుదాం. ఏమి గడ్డ ఉండకూడదు కదా, కొంచెం కూడా గడ్డ ఉండకూడదు. అర్థమైందా. ఇదిగో ఇప్పుడు ఇది చూడండి, ఇందులో పోసేస్తున్నా. ఇదిగో సిమ్లోనే ఉంచాలి. చూడండి, నేను కొంచెం మీడియంలో పెడతా. ఇదిగో చూడండి, కొంచెం మీడియంలో పెడతా. ఇది కొంచెం వచ్చేసేటప్పటికి నేను బాగా సిమ్లో పెడతాను. ఇప్పుడు అంతవరకు ఇట్లా. ఇదిగో అమ్మ చూడు,
ఒక చిటికెడే సాల్ట్, ఒక్క చిటికెడు వేసాను. ఓకేనా, ఒక చిటికెడు సాల్ట్ వేసాను. ఇదిగో దీంట్లో చూడండి, ఇది ఒక చిటికెడు వేస్తాను. అదిగో చూసారమ్మా, ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అదిగో. అబ్బా, నేను హైలో ఉంచానా? ఇదిగో తిప్పుతూనే ఉండాలి. నేను కలర్ తీసేటప్పటికి ఇదిగో చూసారమ్మా, తిప్పుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి, కార్న్ఫ్లవర్ కదమ్మా గడ్డలు కట్టేస్తుంది, తిప్పుతూనే ఉండాలి. ఇదిగో మళ్ళీ ఇందులో నెయ్యి పోస్తున్నాను చూడండి. ఎంత నెయ్యి అయినా పెడుతుంది హల్వాకి, సిమ్లోనే అందం దేనికి అట్లా వస్తుంది. అదిగో ఇప్పుడు తిప్పుతూనే ఉన్నాను, అయినా కడుతుంది. సిమ్లోనే పెట్టాలి. ఇదిగోమ్మ యాలకుల పొడి, అంతే. అది పడేటప్పటికి సూపర్ వాసనలు వచ్చేసింది, స్మెల్. ఇందులో ఏం వేయలేదమ్మా, కొంచెంగా ఫుడ్ కలర్ వేసాను. కొంచెంగా హల్వా అనేటప్పటికి కలర్ ఉంటేనే బాగుంటుంది, హల్వాలా అనిపిస్తుంది మనకి. అందుకోసం యాలక పొడి వేసాను. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసాను, అంతే. ఏ స్వీట్ చేసుకున్నా కూడా సాల్ట్ వేస్తాం, అంతే. ఇదిగో అమ్మ దగ్గర పడుతుందమ్మా, చూడండి. ఇందాక పలసగా ఉంది, ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. అది ఏ మాత్రం అశ్రద్ధ లేకుండా నిజంగా చేతులు లాక్కు వస్తే తిప్పుతానే ఉండాలమ్మా. చూసారా? ఇదిగో చూడండమ్మా, ఇది ఆ గరిటతో నాకు కరెక్ట్గా రాట్లా, ఇది చిన్నదే, అందుకని దీంతో ప్రయత్నం చేద్దాం. ఆ చిన్న గరిటె పెట్టేశాను. అదిగో ఇది చిన్నది, కొత్తది. దీంతో అయితే ఇంకా ఏమన్నా కట్టింది కూడా వచ్చేస్తుంది. చూసారా? ఇలా అనమాట. ఇదిగో మళ్ళీ గరిటతోనే తిప్పుతా. ఇవిగో చూడండమ్మా, పప్పులు చేసి పెట్టుకున్నా కదా అన్నీ. ఇగో ఈ మధ్యలో చక్కగా తింటుంటే ఇలా పడతాయి, బాగుంటుంది. ఇదిగో చూడండి, దీనిని పోసుకున్న నూనె నెయ్యి ఇదిగో పోసేస్తున్నా ఇదంతా. అది ఇవి ఎంత ఇంపార్టెంటో ఈ హల్వాకి, ఆ నెయ్యి కూడా అంత ఇంపార్టెంట్. పైన మబ్బుగానే ఉంది, ఇట్లా చెమటలు పడుతున్నాయి ఏంటో, బయట మబ్బుగానే ఉంది. నెయ్యే ముఖ్యమమ్మా దీనికి. హల్వా అంటేనే నెయ్యి, మీకు తెలుసు. ఇదిగో చూడండి, చూసారా? ఇదిగో ఎట్లా వచ్చిందో. అబ్బా, సిమ్లోనే పెట్టాను, అది సిమ్లోనే ఉంది. ఇదిగో చూడండి, నెయ్యి బయటకు వస్తుందమ్మా, చాలా పోసాను అందుకని బయటకు వచ్చేస్తుంది. ఆఫ్ చేసేస్తున్నానమ్మా, స్టవ్ ఆఫ్ చేసా. ఇదిగో సూపర్గా వచ్చింది. ఇప్పుడు చూడండి అమ్మా, ఆఫ్ చేసాక స్టవ్. ఇదిగో దీనికి నెయ్యి రాసి పెట్టానమ్మా శుభ్రంగా. నేను ఇందులో పోసేస్తున్నా. ఇదిగో ఇదిగో చూసారుగా అమ్మా, దీన్ని ఇలా సర్దేశాను కదా. దీన్ని ఒక 15 మినిట్స్ ఇలా పెట్టేద్దాం, మూత పెట్టి. ఆరుతుంది. ఓకేనమ్మా? ఓకే అమ్మా, అది ఆరుతుంది. దాన్ని పీస్గా కట్ చేయడానికి కొంచెం ఆరుదు కదా. ఈ లోపల మన పని మనం చేద్దాం. మొన్న ఏదో 2 వీడియోల్లో పాటలు పిల్లలు వచ్చిన దానికి, నిన్న ఫ్రెండ్స్తో వచ్చిన దానికి కూడా టైం లేదు, పాడలేదు. అది చాలా టైం అయిపోయింది పిల్లలు వచ్చినప్పుడు. ఇంకా పాట అంటే మరీ ఎక్కువైపోద్దని పాడలా. ఇవాళ ఒకటి పాడతా. ఇది నమ్మిన బంటు, ఎప్పుడో నమ్మిన బంటు పాత సినిమా, అందులోది ఒక పాట పాడతానే. ఎంత మంచి వాడవురా, ఎన్ని నోళ్ళ పొగడుదురా, ఎంత మంచి వాడవురా, ఎన్ని నోళ్ళ పొగడుదురా, ఎటుల నిన్ను వీడుదురా, ఎటుల నిన్ను వేడుదురా, ఎటుల నిన్ను వీడుదురా,
ఎటుల నిన్ను వేడెదరా, ఎంత మంచివాడవురా, ఎన్ని నోళ్ళ పొగడుదురా, ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే, ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే, నా ప్రేమ హరించితివే, నా ప్రేమ హరించితివే, ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే, మనసులోన కోవెలగట్టి మల్లెపూల అంజలి పట్టి నేను నిత్యము పూజింతునురా, నీ కథలే స్మరింతునురా, మనసులోన కోవెలగట్టి మల్లెపూల అంజలి పట్టి నేను నిత్యము పూజింతునురా, నీ కథలే స్మరింతునురా, నీ పూజా కుసుమలు పెట్టి రకరకాల దండలు గట్టి, నీ పూజా సుమములు పెట్టి రకరకాల దండలు గట్టి నీ మెడలో వేసేదనే, నాదానిగా చేసేదనే, ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే, కలలే నిజమాయనులే, కలలే నిజమాయనులే, జీవితమే మారెనులే, ఇద్దరము చూపులు కలిసి ఏకంగా పోదుములే, ఇద్దరము చూపులు కలిసి ఏకంగా పోదుములే, ఎంత మంచివాడవురా, ఎన్ని నోళ్ళ పొగడుదురా, ఎన్ని నోళ్ళ పొగడుదురా, ఎటుల నిన్ను వీడుదురా, ఎటుల నిన్ను వేడుదురా, ఎంత మంచివాదానవే పొరపాటు గ్రహించితివే. చూసారా, ఏదో ఒక పాట పాడాలి, టైం ఉంది, కొంచెం చిన్న వంటే కదా, అందుకని బాగాలేదు కదా ఈరోజు నాకు, చూశారు కదా, ఏదో పాడేసా ఒక పాట. మళ్ళీ రేపు వంట చేసేటప్పుడు కొంచెం హెల్త్ కూడా కొంచెం సరి అవ్వచ్చు, అప్పుడు మళ్ళీ మంచి పాటలు పాడతా. ఓకేనమ్మా, రెండు ఆరిందేమో చూద్దాం. ఇదిగో చూడండి అమ్మా, ఓ బిగిసింది చూసారా, అది అది అన్నీ ప్రాక్టీస్ ఉండాలి, కానీ నాకు తెలిసిన ప్రాక్టీస్లో నేను కట్ చేస్తున్నా. ఆహా, ఇదిగో అమ్మ చూడండి, ఏమో కొంచెం సేపు ఆగిన తర్వాత తీస్తా శుభ్రంగా. చూసారా, సూపర్. ఇదిగో మా కెమెరామ్యాన్కి పెద్దది పెడదాం. ఓకే అమ్మా, చూశారు కదా, బాగా వచ్చింది, చక్కగా రెడీ చేసేసా. అంతే, కార్న్ఫ్లవర్, కొబ్బరిపాలు, పంచదార, ఇవే మెయిన్, నెయ్యి, ఈ నాలుగే మెయిన్. కొత్తిమీర ఏముంది, యాలకాయ పొడి, ఫుడ్ కలరు, ఇంత సాల్ట్, అంతే. ఓకేనమ్మా, సరే, ఇది వీటిని తర్వాత పీసులుగా కట్ చేసి వేరే పెడతాం తర్వాత. ఓకేనా, ఇవాళ ఎలాగోలా నాకు ఒంట్లో ఇలా ఉన్నా కూడా వీడియోలు ఏమి లేవులే, చేసి పెడదాం అని చెప్పి, లెటర్స్ చదివే ఉన్నాయి చాలా అని చెప్పి చేశానమ్మా. చాలా ఏదో ఒంట్లో బాగా ఏదో హ్యాపీగా చేసేసాను, ఇదిగో ఆగట్లా అసలు, అలా ఉంది. ఓకే అమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దున మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.